తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలను వ్యూహాత్మకంగా వ్యవహరించి ఓడించింది తెరాస పార్టీ. అందులో భాగంగా కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి కూడా ఓటమి రుచి చూపించారు. అప్పుడు టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థుల ఓటమి కోసం పక్కగా ప్లాన్ చేసే హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కొద్ది రోజుల ముందు నుంచే వ్యూహాలు రచించారని అప్పట్లో టాక్ వినిపించింది. టీఆర్ఎస్ హరీష్ రావు వ్యూహాలు ఫలించడంతో కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పలేదు. అయితే కొడంగల్ ఓటమికి మల్కాజ్గిరిలో గెలిచి టీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మల్కాజ్గిరి లోక్సభ బరిలో గెలిచి కాంగ్రెస్ లో తన ఇమేజ్ పెంచుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మల్కాజ్గిరిలో ఈసారి రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్గిరి పరిధిలోని నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టిన కేటీఆర్ మల్కాజ్గిరి పరిధిలోనూ మరోసారి అదే రేంజ్ లో ప్రచారం చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరిలో ఓడిస్తే మరో 4 ఏళ్ల పాటు అతడు సైలెంట్ అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ కారణంగానే మరోసారి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ గట్టిగా ఫోకస్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పూర్తి స్థాయిలో అందుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని గులాబీ పార్టీ గట్టిగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ ఆయనకు ఝలకివ్వడానికి సిద్ధమవుతోంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న రేవంత్ లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటగలరనేది చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.